కాబట్టి మస్తు చిన్నప్పటి నుంచి వ్యవసాయం పని ఇక ఇది ఇప్పుడు ఏం సీడ్ వేసిరే? ఎన్ని ఎకరాలు వేసినావు? పోయినసారి ఇక క్వింటాల్ అంటే ఈసారి 35-40 లోపల నిండుతాయి. మళ్ళా పన్ను రాసినవాడగా నాకు తెలియదు. అది మధ్యాహ్నం అన్నది మధ్యాహ్నం పన్ను రాసిందని చెప్పిండు ఆయన కాదు ఆల్రెడీ. నమస్తే నాన్న, పేరేం పేరే? నా పేరు ఏముండ లింగే. ఏంలా లింగే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వరి పంట వేయబట్టి? వరి పంట వేయబట్టి మస్తు చిన్నప్పటి నుంచి వ్యవసాయం పని ఇక దాదాపు 20-30 సంవత్సరాలు అవుతుందా? 20 వేసుకొచ్చలేదు. ఇది ఇప్పుడు ఏం సీడ్ వేసిరే? బల్గం 35. బల్గం 35. ఎన్ని ఎకరాలు వేసినావు? దాదాపు 6 ఎకరాల రాక వేసినా కానీ కొన్ని అలాగా సీడ్ ఉన్నాయి, వేరే సీడ్ వేసినావు, కొన్ని ఇవి ఉన్నాయి అన్నట్టు. ఇది ఇప్పుడే వేసినావా ఈ వరకు వేసినావా? ఇది ఈసారి వేసిన మంచిగానే వచ్చింది. ఇప్పుడైతే గొలక మంచిగానే ఉంది, రోగం నొప్పి లేకుండా, మెడిరుపు కానీ దోమ కానీ ఏది లేదు. ఇప్పటికి మంచిగానే వెళ్ళేటట్టు ఉన్నాయి. ఎంతలే అన్నా కానీ ఏ డబ్బాలు వెళ్ళేటట్టు ఉన్నాయి ఎకరాలు. ఈ వరకు అయితే రోగం ఏది లేదు. ఇప్పటికైతే మంచిగానే ఉంది. దోమపోటు కానీ మెడిరుపు కానీ ఏది లేదు. తెల్లకంకి కూడా అసలు చూద్దామన్నా కనబడతలేదు. ఏది లేదు, ఊస కూడా లేదు. బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు మందు పెట్టినావు మరి? మందు 2 సార్లు పెట్టినా. 2 సార్లు మంచిగా సెట్ అయింది. ఓకే. బాపు పోయినసారి ఎన్ని క్వింటాలు తీసినావు ఎకరాన? పోయినసారి ఇక క్వింటాల్ అంటే 6-6.5తో 7 దాకా వచ్చినాయి. 27 దాకా వచ్చినాయి అంత. ఈసారి అనిపిస్తుంది? ఈసారి 35-40 లోపల నిండుతాయి. నమ్మకం ఉన్నది. పంట అట్లా అనిపిస్తుంది? పంట అట్లా అట్లుంది. ఊస లేదు, మోగి పురుగు లేదు, మంచిగా మెడిరుపు లేదు, మంచిగానే ఉన్నది. 40తో రావాలి. 99% 40 వస్తాయి. గొలుసుకు ఎన్ని గింజలు ఉన్నాయి అనుకుంటున్నా? దగ్గర దాదాపు 300 దాకా ఉంటాయి. కంకి మంచిగా పెట్టింది? పెద్ద కంకి తక్కువ ఉంది, జానడికి ఎక్కువ ఉంది. జానడికి ఎక్కువ ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు రైతులకు వేసుకోవచ్చు అని చెప్తున్నావా వేసుకోవద్దు అని చెప్తున్నావు? ఇది వేసుకోవాలని చెప్తున్నా. నాకు బాగా మంచిగా అనిపించింది. వేసుకుంటే కూడా లాభ పొందుతారని చెప్తున్నా. నేను వేరే కాడ వేరే వేసినా, ఇది 1 ఎకరం వేసిన, ఇది బాగా మంచిగా ఉంది. ఇక ఇంకా 5-6 ఎకరాలు వేసినా కానీ ఇక అది గట్లే ఉంది. కానీ ఇత్తనం అయితే బాగా మంచిగా అనిపిస్తుంది. వచ్చేసారి వేసుకుంటావా మరి? వచ్చేసారి వేసుకోవాలి. నేను కంపల్సరీ వేసుకుంటా. ఎందుకంటే ఇది మంచిగా ఉంది కాబట్టి, ఏ రోగం లేదు కాబట్టి. వేరే దాంతో చూసుకుంటే నీకు మంచిగా అనిపిస్తుంది. ఇది మంచిగా అనిపిస్తుంది, ఇదే వేసుకుందామని. ఇది ఎన్ని రోజుల చేను? ఇది ఎన్ని రోజుల చేను అంటే ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు 100 రోజులా 120 రోజులు? అంతే, 110 రోజులు అవుతుంది. 110 రోజులు. మిషన్ ఏందే ఉంది కానీ ఎన్ని బస్సా ఉన్నాయి, అదంతా అయిపోయింది. మరి గడ్డ ఎందుకు? అది ఫస్ట్ విత్తనాలు వేసినప్పుడు అది వేయలే.